మీ పేరు? అజిత్. కూర్చోండి. మీకు ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. మరి మీకు? నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూలో నాకు ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడ చదువుకున్నారు? ఐఐటి చెన్నై. ఓ, మరి మీరు? రాజపాలెం అండి. అది ఎక్కడ? నెల్లూరు దగ్గర. మా ఊరి నుంచి 10 కిలోమీటర్లు. ఇటువంటి వాళ్ళని కంపెనీ ఎందుకు ఇంటర్వ్యూ పిలుస్తుందో ఏంటో వీళ్ళు కూడా ఆలోచించకుండా వచ్చేస్తారు. మీరు బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి, టెన్షన్ తగ్గుతుంది. సరే, ఈ లోపల గేమ్ ఆడదామా? గేమ్? ఏ గేమ్? నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయాలి. సరే. మీకు ఈ జాబ్ వస్తుందని నమ్మకం ఉందా? 99% ఉంది. మీరు అన్నా హజారే గారు సపోర్ట్ చేశారా? నిజమా? అలాగే కాదు, ఆయన ఉద్యమంలో ఏమైనా పాల్గొన్నారా అని. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. మీకు ఫేస్బుక్లో అకౌంట్ ఉందా? ఉంది. ఎంత టైం స్పెండ్ చేస్తారు? నీలాగా 2 నిమిషాలు ఒకసారి రిఫ్రెష్ చేయలేదు. ఎందుకలా? నేను టైం వేస్ట్ చేయను, ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటా. ఇంతవరకు మీరు ఏం కనిపెట్టారు? ఏం కనిపెట్టలా. సపోజ్ ఈ జాబ్ మీకు రాదనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకని? నీలాంటి వాడికి జాబ్ ఇచ్చి ఈ కంపెనీలో జాబ్ రానందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వెల్ మిస్టర్ అజిత్, ఈ జాబ్ మీకు ఇవ్వటం లేదు అని చెప్పడానికి నువ్వే ఈ కంపెనీ హెచ్ఆర్. నేను అడిగిన అన్ని ప్రశ్నలను ఫెయిల్ అయ్యావు. ఫస్ట్ది, ఈ జాబ్ నీకే వద్దని నీకు ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక ఫేస్బుక్ అకౌంట్తో నెట్వర్క్ పెంచుకోవడం ఈ కంపెనీకి చాలా అవసరం, అది నీకు లేదు. లాస్ట్ వన్, నీ ప్రవర్తన ఇతరులను తప్పుగా అంచనా వేయటం. ఎనీహౌ, బెటర్ లక్ ఆన్ ద జాబ్.